వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీల కర్రీ ఆంధ్ర స్టైల్ మసాలా రైల్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలా అన్నది వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, ఈ రెండింటిని బాగా కలిపి ఈ రొయ్యల్ని అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాలి. రెండు ఇలాచీ, హాఫ్ స్పూన్ గసగసాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, ఒక హాఫ్ ఇంచ్ దాల్చిని, వీటన్నిటిని పొడి చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన గరం మసాలాలండి, ఇది పొడి చేసుకుంటే ఇలా తయారవుతుంది. హాఫ్ ఇంచ్ అల్లం, ఒక 8 ఎల్లుల్లిపాయ రబ్బులు, ఈ మూడింటిని పేస్ట్ చేసుకోవాలి. కడాయి వేడైందండి, ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి. రొయ్యలు వేసి ఒక 50% వరకు వేయించుకోవాలండి. 50% వరకు వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే రబ్బర్లా అయిపోతుంది. 50% వరకు వేయించుకొని గిన్నెలో తీసుకుందాం. రొయ్యలు 50% వేగిపోయండి. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలో తీసుకుందాం. గిన్నెలో తీస్తానండి. ఇప్పుడు ఈ మూకిట్లో కొంచెం నూనె పోస్తున్నాం. నూనె పోసుకున్నాం అండి. ఇందులో మనం అల్లం ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ ఆడించిన పేస్ట్ని ఇందులో వేసుకున్నాం. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందామండి. అల్లం ఈ పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇందులో మనం తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసి కలిపాం కదా, ఉప్పు చూసుకొని రుచికి సరిపడా వేసుకోవాలి.
2 నిమిషాల పాటు వేయించుకోవాలి ఇదిలా. రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులో మనం ఒక అర గ్లాసు మంచినీళ్ళు పోసుకోవాలి. ఒక పొంగు రానివ్వాలి, ఇది గ్రేవీని ఒక పొంగు రానివ్వాలి. వాటర్ పొంగు వచ్చిందండి. ఇందులో మనం వేయించుకుని ఉంచుకున్న రొయ్యల్ని వేసుకుందాం. రెండు నిమిషాల పాటు ఇలా ఉడకనిద్దాం. మనం పొడాడించుకున్న గరం మసాలాని ఇప్పుడు ఈ గ్రేవీ కర్రీలో వేసుకున్నాం. ఈ గ్రేవీ నుంచి నూనె సెపరేట్ అయ్యే వరకు దీన్ని మనం ఉడికించుకుందాం. గ్రేవీ నుంచి నూనె సెపరేట్ అయిపోతుందండి. చూడండి, కూర రెడీ. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ఈ మసాలా రొయ్యల కర్రీ, ఈ కర్రీ మనం ఇంట్లో వండుతుంటే ఇల్లంతా గుమగుమలాడి దాని అరోమా అయితే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఈ రొయ్యల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చూపించిన రెసిపీ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలాగున్నదో అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.